హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు మన తెలుగు వాళ్ళకి ముఖ్యమైన పండుగ ఉగాది పండుగ. సో ఉగాది పండుగతో మనకి కొత్త సంవత్సరం మొదలవుతుంది, తెలుగు సంవత్సరం అనేది. ఆ తర్వాత ఈసారి క్రోధినామ సంవత్సరం. మనకి ప్రభావ విభవాలతో మొదలైన తెలుగు సంవత్సరాలు మనకి క్షయతో పూర్తవుతాయి. సో 60 సంవత్సరాలు ఉంటాయి మనకి తెలుగు సంవత్సరాలు అనేది. 60లో 38వది శ్రీ క్రోధినామ సంవత్సరం. సో క్రోధి అనేది 38వ తెలుగు సంవత్సరం. మనకి తెలుగు సంవత్సరం అనేది మనకి చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజు మొదలవుతుంది. సో మనకి ఉగాది పండుగ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను మనము ఉగాది పండుగని బాగా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి పంచాంగం అనేది మన సంవత్సరం అనేది ఈ రోజుతో మొదలవుతుంది. మన ఇంగ్లీష్ డేట్స్ ఎలా ఉన్నా సరే మనం తెలుగు పంచాంగం అనేది తెలుగు సంవత్సరం అనేది ఈ రోజుతో మొదలవుతుంది. ఈ రోజు మొదలవుతున్న తెలుగు సంవత్సరం అనేది ఓన్లీ మన తెలుగు వాళ్ళకి మాత్రమే స్పెషల్ అంటే కాదు. మన దేశంలో దాదాపు 12 రాష్ట్రాల్లో, మనం కాకుండా ఇంకా 11 రాష్ట్రాల్లో ఈ సంవత్సరం అనేది జరుపుకుంటూ ఉన్నారు. కాశ్మీర్లో నవరే అని, పంజాబ్లో బైసాఖి అని, రాజస్థాన్లో గంగౌర్ అని, మహారాష్ట్రలో గుడిపాడ్వా అని, కర్ణాటకలో యుగాది అని, మనమేమో ఉగాది వాళ్ళేమో యుగాది, కేరళలో విషు అని, తమిళనాడులో పుతండు బతుకల్ అని, అండ్ ఏపీ అండ్ తెలంగాణలో మనకి ఉగాది పండుగ తెలిసిందే. సో బెంగాల్లోనేమో పొహేలా బైసాఖి అని, మణిపూర్లోనేమో సజీరు చిరోబా అని, అస్సాంలో బిహు అని, ఉత్తరప్రదేశ్లో చైత్ర నవరాత్రి అని. సో మనం ఎట్లయితే మనము దసరా పండుగ ముందు నవరాత్రి సెలబ్రేషన్స్ చేసుకుంటామో, ఉత్తరప్రదేశ్లో మాత్రం చైత్ర మాసాల్లో వాళ్ళు నవరాత్రి అనేది వాళ్ళు ఇలా ఈ 9 రోజుల పాటు. సో శ్రీరామనవమి కంటే ముందు 9 రోజులు వస్తాయి కదా. సో ఉగాది పండుగ నుంచి కరెక్ట్గా 9వ రోజు నాడు నవమి శ్రీరామనవమి. సో మనము దసరా పండగకి మనం నవరాత్రులు జరుపుకున్నట్టు వాళ్ళు ఉత్తరప్రదేశ్లో వాళ్ళు చైత్ర మాసంలో నవరాత్రులు అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది ఈ రోజుకున్న విశిష్టత. సో దేశం మొత్తం కాకపోయినా మనకి ఎన్నో ప్రాంతాలు, ఎన్నో భాషలు, ఎన్నో రకాల సంస్కృతులు, ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నా సరే దాదాపు 12 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో ఈరోజు మనము ఈ పర్టికులర్ పండుగని రకరకాల పేర్లతో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా ఉగాది పండుగ మనకి అందరికీ ఈ పండుగతో మనకి నాకు ఎందుకు స్పెషల్ అని అంటే, ఈ సంవత్సరం మా అమ్మగారు గతించడం జరిగింది పోయిన సంవత్సరం. సో ఈ సంవత్సరం ఉగాది పండుగతోనే మాకు పండుగలు అనేది మొదలయ్యాయి. జస్ట్ 4-5 రోజుల క్రితమే మా అమ్మది సంవత్సరికాలు జరుపుకోవడం జరిగింది. సో సంవత్సరికాలు పూర్తయిన తర్వాత నాకు ఇప్పుడు ఉగాది పండుగ అనేది, ఈ పండుగతో మేము పండుగ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ పండుగకు ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే, అందరికీ తెలిసిందే షడ్ రుచులు, 6 రకాల రుచులు. సో 6 రకాల రుచులు అంటే మనకి తీపి, వగరు, చేదు అండ్ పులుపు, ఉప్పు అండ్ కారం, 6 రకాల రుచుల్ని కలిపి మనము ఉగాది పచ్చడి తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆ ఉగాది పచ్చడితో మనము రోజు అనేది ఈరోజు మనం మొదలు పెడతాం. అంటే సో మన జీవితంలో ఓన్లీ సక్సెస్, ఓన్లీ ఫెయిల్యూర్సే కాకుండా అన్ని రకాలు. సో మన జీవితం అనేది షడ్ రుచుల సంగమం అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ పండుగ రోజు నాడు మనకి న్యూ ఇయర్ రోజు నాడే మొట్టమొదటి మనం ఫస్ట్ తీసుకోబోయే ఆహారం అనేది ఇలా షడ్ రుచుల సంగమమైన ఉగాది పచ్చడిని మనం తీసుకొని మనం దీన్ని మొదలు పెడతాం. సో అందుకని ఈరోజు నాకు చాలా స్పెషల్. అండ్ అందులోనూ మీకు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అని అంటే, సో ఈ సంవత్సరం 2024లోనే ఆల్రెడీ 19 దేశాలు నేను తిరగడం జరిగింది. సో 19 దేశాలు తిరగడం అయిపోయింది. ఈ సంవత్సరం నేను పరిపూర్ణమైన ప్రపంచ యాత్రికుడిగా మారిపోబోతున్నా. ఎందుకు అనంటే, ఒకే సంవత్సరంలో 100 దేశాలు తిరుగుదాం అనుకుంటున్నా. ఇట్స్ నాట్ అన్ ఈజీ టార్గెట్, నాకు తెలుసు. ఇట్స్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ టార్గెట్, కానీ వీలైతే ట్రై చేస్తున్నా. సో ఆ ప్రపంచ యాత్రలో భాగంగా ఆల్రెడీ ఇప్పటికి 37 దేశాలు తిరిగాను, కానీ ఈ సంవత్సరంలో 19 అయ్యాయి. ఎల్లుండి నేను మళ్ళీ శ్రీలంకకు బయలుదేరబోతున్నాను. శ్రీలంకకి, అక్కడి నుంచి లావోస్, కంబోడియా అండ్ వియత్నాం 4 దేశాలు తిరగబోతున్నాను. ఆ తర్వాత మళ్ళీ మా తమ్ముడు పెళ్ళి ఉంది. మా తమ్ముడు పెళ్ళి అటెండ్ చేసుకుని ఆ తర్వాత 30వ తారీఖు నాడు యూరోప్కి వెళ్ళబోతున్నాను. సో యూకే వీసా కూడా అప్లై చేస్తున్నాను. ఒకవేళ యూకే వీసా కూడా వచ్చేటైతే యూరోప్లోని 26 దేశాలు, యూకేలోని 4 దేశాలు, 30 దేశాలు కలిపి చూపిస్తాను. ఒకవేళ యూకే వీసా మనకి సరైన సమయంలో అందకపోయేటైతే యూరోప్లోని 26 దేశాలు, దాని తర్వాత వచ్చే 11 దేశాలు ఇన్ క్యారిబియన్. అక్కడ క్యారిబియన్లో మనకి T20 వరల్డ్ కప్ జరగబోతుంది. సో మీకు అందరికీ తెలిసిందే, నాకు క్రికెట్ అన్నా, సినిమాలన్నా, ట్రావెలింగ్ అన్నా ప్యాషన్. ఈ 3 నా ప్యాషన్ కాబట్టి, సో ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మనకి నేను వెళ్ళే ప్రపంచ యాత్రలో భాగంగా సినిమాలు చూడడం జరిగినా, లేదంటే క్రికెట్ మ్యాచెస్కి వెళ్ళినా సరే అవి నేను కవర్ చేస్తూ ఉంటాను. సో వీలైతే మనం వరల్డ్ కప్ కూడా అక్కడ మన క్యారిబియన్లో జరగబోయే వరల్డ్ కప్ని కూడా చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సో అది ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికే నేను ఈ స్పెషల్ వీడియో అనేది చేయడం జరిగింది. సో అందరికీ వన్స్ అగైన్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఉగాది, తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.
సో నేను ఈ వీడియో ఎండ్ చేయడానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఈ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా వెళ్ళింది ఈజిప్ట్కి. ఈజిప్ట్లోని కేరో నగరానికి వెళ్ళాను. కేరోలో మనకి గీజా పిరమిడ్స్, సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో ఒకటైన గీజా పిరమిడ్స్కి వెళ్ళడం జరిగింది. అయితే అంతకుముందు నాకు అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకపోవడము, ప్లస్ అంతేకాకుండా యూట్యూబ్లో ఎలా వీడియోస్ పెట్టాలో, అంతగా ఎలా రికార్డ్ చేయాలో నాకు అంత ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడంతో అది అలాగే పెండింగ్ పెడుతూ వచ్చాను. కానీ నాకు తెలిసి మంచి మంచి వీడియోస్, చాలా మంచి కంటెంట్ ఉంది, చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. అవి మీకు మిస్ చేయడం నాకు ఇష్టం లేక వాటిని ఎడిట్ చేసి రేపు ఎల్లుండి ఇంకో నెక్స్ట్ వచ్చే 2 రోజుల్లో మీకు అది చూపిస్తాను. ఆ తర్వాత ఫ్రెష్ వీడియో కంటెంట్ అనేది నేను శ్రీలంకకి వెళ్ళడంతో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 2 డేస్లో మీరు నా ఈజిప్ట్ వీడియోస్ చూడబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ అండ్ వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ తెలుగు న్యూ ఇయర్. టేక్ కేర్, బాయ్. గీజా పిరమిడ్స్, వన్ ఆఫ్ ద 7 వండర్స్. ప్రపంచంలోని 7 వింతల్లో ఇది ఒక వింత. Riding on the camel. Glasses. Okay. Handmade here. It's a fancy perfume bottle, so you put your perfumes inside of the containers and use it. So they make it in different shapes. Exactly. Same story like this one here. The medium one comes with white background like this one. Turns into different one or changes in the dark. Look at the big one here. This one glows with the pyramids. Wow. This is the Sphinx of Queen Hatshepsut, one of the famous from the 18th dynasty. queens of Egyptian. This is how a mummy coffin looks like.